వైఎస్ హయాంలో అమలైన పథకాలను గొప్పగా చెప్పదలుచుకుంటే ఆయన పాలనలో అవినీతి అక్రమాలను కూడా కాంగ్రెస్ బాధ్యత వహించిందని భాజపా సీనియర్ నేత వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రజలకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ మోడీపై వ్యక్తిగత దోషాలకు సిద్ధమైందని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన జలయజ్ఞం పేరిట జరిగిన ధనయజ్ఞం వైఎస్ పాలనలోనే జరిగిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు సిగ్గు ఎగ్గు ఉన్నట్టుగా లేదు. సిగ్గులేని పాలకులు అని చెప్పని మరొకసారి వీళ్ళు రుజువుపరుచుకున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా by 17th evening Congress will be out. There is no doubt, and it will be a total rout. The Congress will get its lowest number in its history, and the BJP will get its highest number in its history. వ్యక్తిగత దోషాలకు, తప్పుడు ప్రచారానికి, పచ్చి అబద్ధాలు చెప్పడానికి తయారైపోయి కాంగ్రెస్ అధ్యక్షుడు దగ్గర నుంచి ఉపాధ్యక్షుడి దగ్గర నుంచి మొత్తం కాంగ్రెస్ నాయకుల కార్యక్రమంతో అదేగా ఉంది. బీజేపీకి విశ్వసనీయత ఉంది. వీ హ్యావ్ క్రెడిబిలిటీ బికాజ్ వీ హ్యావ్ డన్ వాట్ వీ హ్యావ్ సెడ్ అండ్ వీ విల్ డూ వాట్ వీఆర్ సేయింగ్. మీకు ప్రధానమంత్రి అభ్యర్థి ధైర్యం ఉంటే పేరు చెప్పండి, సిగ్గుపడతారు ఎందుకు? ప్యార్కియాతో ఢర్నాక్యం. దేశం ముందు సవాళ్లు, వాటికి సమాధానాలు చెప్పలేక అవినీతి పైన, అధిక ధరల పైన, అత్యాచారాల పైన, అరాచకం పైన, అంతరంగిక భద్రత లేకపోవడం పైన ఇవాళ సోనియా గాంధీ గారు చెప్పారు సీమాంధ్రలో ఖాళీ కుర్చీలకు. షీ అడ్రస్ ఏ హ్యూజ్ ర్యాలీ ఆఫ్ ఎంప్టీ చైర్స్. యూ విల్ గో డౌన్ ఇన్ ది హిస్టరీ ఇన్ ద గిన్నిస్ బుక్ దట్ ఏ ruling party president has addressed empty chairs of different colors, of course. It was colorful. మేము సీమాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు నాది భరోసా అని. అమ్మా మీరుంటే కదా అధికారంలో, మీరు అధికారంలో ఉంటే భరోసా, మీరు అధికారంలో ఉంటే భరోసా లేదు. మీకే భరోసా లేదు, ఇంక జనానికి ఏం భరోసా ఇస్తారు? దిగిపోయే వాళ్ళ మాటల భరోసా ఎవరికి ఉంటుంది? పైపించి మీరు 10 ఏళ్లలో ఇచ్చిన మాటలన్నింటినీ ఒకటి అమలు చేయకుండా నమ్మక ద్రోహాన్ని చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు జీరో, ధరల అదుపు జీరో, పర్ఫార్మెన్స్ జీరో, విదేశ బ్యాంకు నుంచి ధనం తేవడం జీరో. అవి వచ్చిన పేరు ఇవ్వడానికి కూడా 3 ఏళ్ల పాటు దాచిపెట్టి సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేసినది ఇచ్చారు. అందువల్ల మీ మాట మీద ఎవరికి భరోసా లేదు. భరోసా ఇచ్చే వ్యక్తి వచ్చాడు, భరోసా ఇచ్చాడు, ప్రజలకు భరోసా కలిగింది.